హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రవీనాథ్ యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు తమిళ్ సూర్య యాక్ట్ చేసిన రెట్రో మూవీ ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా ఈ సినిమాకి కథ డైరెక్టర్ ఎవరంటే కార్తిక్ సుబ్బరాజన్. ఈ యోధుడు ఎవరంటే గేమ్ చేంజర్ కథ ఇచ్చిన యోధుడు, మామూలు యోధుడు కాదు, అచ్చటువంటి యోధుడు. అయితే ఈ కథలో టీజర్లో ఈ ట్రైలర్లో ఏమన్నంటే హీరోయిన్ సూర్య పూజ హెగ్డే ఒక టెంపుల్లో కూర్చుంటారు. అక్కడ సూర్య చెప్తుంటాడు, ఈ రోజు నుంచి నేను గొడవలకి, పోట్లాట్లకి, కొట్లాట్లకి, పంచాయతీలకి, రౌడీజానికి వెళ్ళను, నీ చుట్టూ తిరుగుతాను. నేను పుట్టిన పర్పస్ ఏంటంటే ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నీ చుట్టూ తిరిగి బతికేస్తాను అని చెప్తా ఉంటే పూజ హెగ్డే పొంగిపోతా ఉంటుంది హ్యాపీగా. బేసిక్ ఇందులో హీరో క్యారెక్టర్ ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యం ఎలా ఉంటుంది, సమాజంలో చీర పురుగు నా కొడుకుల్ని, దుష్ట చరిత్రం లాంటి దుర్మార్గం నా కొడుకుల్ని ఏరేస్తూ పోతాడు. ఎందుకంటే హీరో చెడ్డ పనులు చేయడు కదా, ధర్మపరమైన పనులు చేస్తారు కాబట్టి, న్యాయపరమైన పనులు చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇబ్బందే కదా దుర్మార్గానికి. సో ఇప్పుడు హీరోయిన్ మాట విని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఊరుకోరు కదా. పూజ హెగ్డే గారు, అమ్మ పూజ హెగ్డే, నువ్వు ప్రేమించిన గ్యాంగ్స్టర్ అమ్మా, ప్రజలకు మంచి చేయడం మానే, సెటిల్మెంట్లు మానే, రౌడీజం మానే అని బోడి మొక్కలో సవాల్ ఇచ్చావనుకో, అవతలంతా రౌడీలమ్మా, గ్యాంగ్స్టర్లమ్మా, సింపుల్ అమ్మా, ఎల్లమే పడి నీ నుదుటి మీద బొట్టు దుడిపేస్తారమ్మా. చావాలో రసముక్క చేయడం, మొగుడికి వేరుపిల్లకి దిద్ది ముందు దుర్మార్గం నా కొడుకు చంపొచ్చి నాకు కనిపించండి. అది కదా హీరోయిన్ క్యారెక్టర్ అంటే. కార్తీక్ సుబ్బరాజ్ గారు, మీరు ఇట్లా చేసే గేమ్ చేంజర్ ని దిక్కుమాల ఫ్లాప్ ఇచ్చారు మీరు రామ్ చరణ్ లాంటి యోధుడికి. ఈ సినిమా ఎట్ అవుతుంది. మళ్ళీ ఏం చెప్తున్నాడు మనోడు, హీరోని జైల్లో పెట్టి చేస్తాడు. హీరోని జైల్లో ఎందుకు పెట్టిస్తావు కార్తీక్ సుబ్బరాజ్ నువ్వు? నాకు అర్థం కాదు. హీరో చేసింది మంచి పనులే కదా, సమాజానికి హితము మంచి చేసే పనులే కదా. నువ్వు పోలీసుల చేత రౌడీలకు సపోర్ట్ చేపించి హీరోని మొక్కలేసాడు. హీరోని మొక్కలేస్తే ఏమవుతుంది కథలో, హీరో క్యారెక్టర్ మాత్రం కింద పడిపోవాలా? ఈ సినిమా ఏ రకంగా హిట్ అవుతుంది కార్తీక్ సుబ్బరాజ్ గారు? నాకు అర్థం కాదు. గ్యాంగ్స్టర్ అంటే కార్తీక్ సుబ్బరాజ్ గారు జైల్లో కూర్చోబెట్టడం కాదు, దుష్టపు నా కొడుకుల్ని ఎలికి తీసి పురుగులు చంపినట్టు చంపాలా. ఆ ప్రాసెస్ లో హీరో క్యారెక్టర్ హై ఇంటికి తీసుకెళ్లాలా. మధ్యలో పోలీసులు అడ్డు వస్తే పోలీసులు చంపాలా. మంచి పోలీసులు కాదండి, దుర్మార్గ పోలీసులు. నోట్ చేసుకోవాలి. తర్వాత సూర్య గారు, ఇటువంటి దిక్కుమాల డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తే మీరు మీ కథలు ఎలానే ఏడుస్తాయి. కానీ మీరేమి చెప్పాలి కదా, అరే బాబు రౌడీ గ్యాంగ్స్టర్ ని జైల్లో పెట్టించారంటారా, కథ క్యారెక్టర్ టెంపో కింద పడిపోతుంది కదా, సినిమా ఫ్లాప్ అయిపోతుంది కదరా అని చెప్పాలి కదా. తర్వాత హీరో సూర్య హీరోయిన్కి ఏం చెప్పాలి, హీరోయిన్ కి నువ్వు చెప్పినట్టే చేస్తా, అన్ని పనులు లంగా పనులు అన్ని మానేస్తా, రౌడీని మానేస్తా అని చెప్పి నమ్మకంగా హీరోయిన్ తీసుకొచ్చి ఒక సెక్యూరిటీ ప్లేస్ లో పెట్టి అమ్మాయి తెలియకుండా బయటకు వచ్చి ఒక్కొక్క కొడుకుల్ని అంతమందించుకునే ప్రాసెస్ లో హీరో క్యారెక్టర్ తీసుకెళ్తే సినిమా ఖచ్చితంగా ఇటు. అంతేగాని హీరోని జైల్లో పెట్టించి లంగా పనులు చేపించి హీరో క్యారెక్టర్ నేలమాటం చేసి సినిమా ఎట్లా ఆడుతుంది, ఏ రకంగా ఆడుతుంది? మీరే కామెంట్ చేయండి ఆడియన్స్ మీరు. అదే హీరో సూర్య గారు, ఆ కార్తీక్ సుబ్బరాజు చెప్పండి సార్, కథలో హీరోకి కోపం, రౌడీ, సెటిల్మెంట్లు అన్ని మానేస్తే కథ టెంపో పడిపోతుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పండి సార్. సార్ మీకు సూర్య గారు నేను ఇంకొక హామీ ఇస్తాను మీకు. హీరోయిన్ ని నమ్మకంగా నేను అన్ని మానేస్తాను నమ్మించి ఒక సెక్యూరిటీ ప్లేస్ లో పెట్టి అమ్మాయి తెలియకుండా బయటకు వచ్చి ఇంత దుర్మార్గం నా కొడుకులు ఒక్కొక్కరిని ఏరుకుంటూ మసి చంపేయండి. ఆడియన్స్ తరఫున నేను హామీ ఇస్తాను మీకు. సినిమా సూపర్ హిట్ చేపించే బాధ్యత నాది, గుర్తుపెట్టుకోండి. మరో వీడితో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీ నాగోపాల్ రెడ్డి. నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.